ఇప్పుడు చాలా హంగామా జరిగిందండి. ప్రతీకార దాడి, పహల్గామాలో ఉగ్రవాదుల యొక్క దాడి, ప్రతీకార చర్యలు, దేశం ఇలాగా, మామూలు అడ్వర్టైజ్మెంట్ కాదు, ఆపరేషన్ సింధూర్. సరేనండి, ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగినప్పుడు 26 మంది పైగా చనిపోయారు. వాళ్ళ యొక్క మానసిక క్షోభ ఎవరికి అవసరం లేదు, వారి కుటుంబాలు ఎలా ఉన్నాయి వారికి అవసరం లేదు. ఆపరేషన్ సింధూర్ అని తీసుకొచ్చారు, హడావుడి చేశారు. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. సరే, యుద్ధంలో జవాన్ చనిపోయాడు. జవాన్ చనిపోయినప్పుడు దేనికోసం చనిపోయాడు జవాను? అంటే నువ్వు వేసే ముష్టి కోసం చనిపోయాడా? నువ్వు వేసే 50 లక్షల ముష్టి కోసం చనిపోయాడా? దేనికోసం చనిపోయాడు? ఎవరు బాధ్యత వహిస్తారు? సింపుల్గా చాయ్ బిస్కెట్ మీటింగ్లు పెట్టడం, దేశాన్ని ఇరకాటంలో పెట్టడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఇదా అండి? నవ్వుతున్నాయండి. భారతదేశం పరువు ప్రతిష్ట నాశనం చేశారు. పాకిస్తాన్ పక్కన ఉన్నటువంటి ఏంటండి అది దేశం ఉంది. ఆ దేశం ఎలా పోరాడుతుంది? ఏ విధమైనటువంటి శౌర్యం చూపిస్తున్నారు, వీరత్వం చూపిస్తున్నారు? పీఓకే ఎక్కడికి పోయింది? ఎప్పుడు తీసుకొస్తారు? ఉగ్రవాదులు ఎక్కడున్నారు? దాని అడ్రస్ ఏంటి? వాళ్ళతో మీకు టచ్ ఉందా, లింక్ ఉందా, ఏమైనా లేదా? ప్రతి ఒక్కరూ దేశానికి లింక్ పెడతారు. ఒక పిచ్చి కుక్క వస్తుంది, ఒక 10 మంది పిచ్చి కుక్కల్ని వేసుకుంటది కూడా. తప్పుడు ప్రచారాలు, తప్పుడు న్యూస్లు, అడ్వర్టైజ్మెంట్, సంఘం, యూనియన్, ధర్నా, నిరసనలు. అంటే దేశాన్ని ఇబ్బంది పెడితే నువ్వు గొప్పవాడు ఎట్లా అవుతావు? నువ్వు దేశ పౌరుడు ఎట్లా అవుతావు? ఏ విధంగా అవుతావు? ఇప్పుడు బీజేపీ పార్టీ భరిస్తుందా, కాంగ్రెస్ పార్టీ భరిస్తుందా, ఎవడైనా ఇండియన్ అనేవాడు భరిస్తాడా? ఇప్పుడు బోర్డర్లో సైనికులు వేచి చూస్తున్నారండి. సీజ్ ఫైర్ ఇచ్చారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో కూడా తెలియకుండా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత సమయం వృధా? అంటే ఎవరిది డబ్బు? అంటే విఐపి ప్రోటోకాల్ అంటే దేశం గులాంగిరి చేయాలా, దేశం ఊడికం చేయాలా? అంటే ఇప్పుడు అక్కడ ఖర్చు చేసిందంతా మేం భరించాలా? వీడి ప్రోటోకాల్, వీడి విఐపి అంటాడు. నరేంద్ర మోడీ ఎవడండి? ఆర్ఎస్ఎస్. వాడి ఐడియాలజీ ఏంటి? దేశాన్ని అడ్డు పెట్టుకుని ఎంత దుర్వినియోగం చేశారు? పర్యటనలకి ఎంత ఖర్చు పెట్టాడు? పార్లమెంట్ సమావేశాలు అంటారు, ఎంత ఖర్చు పెడుతున్నారు? అది ఎవరి సొమ్ము? నువ్వు ప్రధానమంత్రి అయితే ఎవరికి ప్రధానమంత్రి? ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి, ఈ చిల్లర రాజకీయ పార్టీలకి ప్రధానమంత్రి. మీరు భరించాలి. ప్రధానమంత్రి అన్నప్పుడు ఆ ఖర్చు, అతని యొక్క సౌఖ్యాలు మీరేమైనా చేసుకోండి. దేశానికి ఎలా లింక్ పెడతారు? బలవంతంగా ఇదేంటి, ఇది తప్పు కాదా అని అడిగితే అణిచివేయటం ఇదా? ఇప్పుడు దేశంలో అదంతా ఎందుకంటే తెలంగాణలో డీజీపీకి తెలుసా, సిఎస్కి తెలుసా, గవర్నర్కి తెలుసా ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారు? వాళ్ళ జీవనోపాధి ఏంటి చెప్పగలరా? వాడు ఇక్కడ బతుకుతున్నాడంటే ఏం చేసి బతుకుతున్నాడు? సింపుల్, తెలంగాణ ప్రజల యొక్క కష్టాన్ని దోచుకుని తింటున్నాడు. రోడ్లు ఏదంటే అది కబ్జా చేస్తారు. వాడికి స్వేచ్ఛ. పోలీస్ ఏంటి అని అడిగితే చోద్యం చేస్తాడు. మీరు దేనికున్నారు? వ్యవస్థలు ఎందుకున్నాయి? ప్రజలు ఏమైనా ఏడవండి, జాగ్రత్తగా ఉండండి, బాధ్యతగా ఉండండి. నీకు కావాలి, నెల అయితే జీతాలు కావాలి, సౌఖ్యాలు కావాలి, హై అండ్ కారు, డొక్కు బస్సుల్లో తిరుగుతున్నాం, డొక్కు ట్రైన్లో తిరుగుతున్నాం. బయటకు వస్తే ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు. అదే కనుక ఒక చిల్లరగాడు, ఎమ్మెల్యే గాడు, ఎంపీ గాడు బయటకు వస్తే వాడి టెన్షన్, అటెన్షన్, ఈవెన్ వాళ్ళ మనవడు బయటకు వచ్చినా సరే వాడి యోగ్యత ఏంటి, వాడి సౌఖ్యం ఏంటి, ఇది చూడటమే సరిపోతుంది. ప్రతి ఇది ఫారెన్ పాలసీస్ తీసుకురావటం, మాకు అటాచ్ చేయటం, ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఇదిగో బిల్లు, ఇదిగో చట్టం, దోచేయండి. డాలర్ ఎవరికి కావాలండి? ఇప్పుడు దేశంలో చలామణి లేదు. ఆ చలామణి లేని చిత్తు పేపరు ఎందుకు? ఇప్పుడు 1000 రూపాయల నోటు ఉంది, దాన్ని రద్దు చేశారు. 2000 రూపాయల నోటు రద్దు చేశారు. దాన్ని ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టారు? రద్దు అయిన తర్వాత ఎంత లాస్ అయింది? ఈ డాలర్ని అనుభవించేవాడు ఎవడు? ఈ డాలర్ని పెంచి పోషించడానికి కష్టపడుతుంది ఎవడు? దిగుమతులను అనుభవిస్తుంది ఎవడు? ఇక్కడ కష్టపడినటువంటి భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని బయటికి పంపేశారు. ఎవడు అనుభవిస్తున్నాడు? నీ దేశము పరిస్థితి ఎలా ఉంది? యు ఆర్ యూజ్లెస్ నరేంద్ర మోడీ. అమెరికా వాడిని ఎలా ఇన్వాల్వ్ చేస్తావు? నువ్వు బయటికి తీయాలి. నువ్వు అనుభవించినటువంటి ప్రతి పైసా, దేశం పైసా బయటికి రావాలి.